హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక శివాన్ అయితే చితక్కొడుతుంది ప్రభావతి అయితే. ఇక నిజం తెలుసుకున్న మీనా అయితే, ఏంట్రా ఇలా చేసావు నువ్వు, ఇలా చేస్తావని కళ్ళ కూడా అనుకోలేదు. అమ్మ చూడు ఎలా కుప్పకూలిపోయిందో. అమ్మకి అసలుకి చాలా బాధగా ఉంది నాన్న లేరని. ఇంతలోనూ నువ్వు కూడా ఇలా చేస్తే ఇంకా అమ్మ ఏమైపోతుందిరా అని ఇక మీద బాధపడుతూ అంటుంటే, మీ నాటకాలు ఎక్కడ కాదే, బయటికి వెళ్ళి ఆడండి, నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక అందరినీ తిట్టేసి శివాన్ అయితే బయటికి లాక్కొని తీసుకువెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక అందరూ శివాన్ తీసుకెళ్లకుండా ఆపేయడంతో ప్రభావతికి కోపం వచ్చి, దీని పెళ్ళి ఎలా చేశారో కానీ, ఇక సుమతి పెళ్ళి అయితే మాత్రం శివగారిని దొంగతనాలకు పంపించి ఆ డబ్బుల్ని కట్నంగా ఇచ్చి హ్యాపీగా సుమతి పెళ్ళి చేసుకుంటారు, వీళ్ళ బతుకే అంతా అనేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక ఇదంతా తెలియకుండా బాలు అయితే ఇంటికి వస్తాడు. ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి, ఇదిగో నాన్న లడ్డు తీసుకోండి అని మాట్లాడుతుంటే, ఏంటి మీనా ఏది అని బాలు అడుగుతుంటే, మీనా లేదు ఇక రాదు కూడా అని ప్రభావతి అంటుంటే, నా భార్యను మీరేం చేశారు అని గట్టిగా అరుస్తాడు బాలు అయితే. ఏంటి నీకు ఇంకా నిజం తెలీదా, ఆల్రెడీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది అని ఇక మనోజు వీడియో చూపించడంతో సైలెంట్గా ఉంటాడు బాలు అయితే. అమ్మా వీడికి నిజం తెలిసే అందుకే ఇంత సైలెంట్గా ఉన్నాడు, లేకపోతే అసలు ఇలా ఉంటాడా వీడు అని చెప్పేసి మనోజ్ అంటుంటే, అవును అవును నిజంగానే వీళ్ళు ఇలా ఉండరు అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. నిజం చెప్పరా, నీకు నిజం తెలుసు కదా ముందే అని ఇక సత్యం అడుగుతుంటే, అవును నాన్న తెలుసా కానీ ఆయన చెయ్యి విరగొట్టాను, ఆ చెయ్యి విరగొట్టడం వల్ల వాడు తిరిగి మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చేశాడు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఇంత జరిగితే కనీసం బయట పెట్టకుండా దాచుకుంటావా, ఓహో వీళ్ళ గుట్లు బయటకు వస్తాయి కాబట్టి నీ నోట్లో చాగవు, అదే మీనా గుట్టు మాత్రం బయటికి రావడానికి నీకు మనసు ఒప్పదు కదా, నువ్వు ఆపుకోవాలంటే ఏ గుట్టన్నా ఆపుకోవచ్చు మనసులో అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, మీనా ఏ తప్పు చేయలేదు, తన నా భార్య, మీనా తప్పు చేయలేదు కాబట్టి నేను తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాను, అయినా నా భార్య నా ఇష్టం, నేను తెచ్చుకుంటాను లేదంటే లేదు, వాళ్ళ తమ్ముడు తప్పు చేస్తే నా ఆవిడనడానికి అసలు మీకేం రైట్స్ ఉన్నాయని చెప్పేసి ఇక బాలు అయితే ప్రభావం అయితే అరుస్తాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా, నేను నిజమే మాట్లాడుతున్నాను, తప్పు చేసింది మీ కుటుంబ సభ్యులు అయినప్పుడు వాళ్ళలోంచి ఎవరన్నా వస్తే కోప్పడతాం కానీ మన వాళ్ళని చూసి మనమే కోప్పడతారా, అయినా ఏంటి ఇలా తయారయ్యారని చెప్పేసి బాలు అంటుంటే, నా ఇల్లు నా ఇష్టం, బయటికి పొమ్మని చెప్పు అని ప్రభావతి అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏం చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.